రాత్రి ఈ కృతజ్ఞత ప్రార్థన కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మన సహోదరులు విజయ్ కుమార్ గారు ఈ విధంగా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయమని తెలియచేసినప్పుడు ఈరోజు ఈ విధంగా ఈ ప్రార్థన కూడిక ఏర్పాటు చేయడం జరిగినది. వారు చెప్పినట్లుగా గత కాలమంతా కూడా కుటుంబంలో దేవుడు మేలు చేశారు. ఇల్లు కూడా తీసుకోవటానికి దేవుడు కృప చూపారు. పరలోక సంబంధమైన భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు కుటుంబానికి అనుగ్రహించినందుకై దేవుడు చేసిన మేలు కొరకు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రార్థన కూడిక ద్వారా ఇంకా అధికమైన మేళ్ళు కుటుంబంలో ప్రభువే చేయబోతున్నందుకై స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. చాలండి. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఈ మాటని మీరు తరచుగా చదివి ఉంటారు, విని ఉండవచ్చు. వాక్యాలు మనం ఎన్నిసార్లు చదివినా ధ్యానించినా ఓ నూతనమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని యొక్క వాక్యములో నుండి మనం విన్నప్పుడు అనుభవిస్తాం. వాక్యం చెబుతుంది నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును అని. లోకంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ, ప్రతి మనిషి ఆశీర్వాదాన్ని పొందాలని ప్రయాసపడుతూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. ఏ ఒక్కరూ శాపానికి గురవ్వాలనో కీడును అనుభవించాలనో కోరుకోరు. ప్రతి ఒక్కరూ మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు కావాలని ఇష్టపడుతూ ఉంటారు. పరలోకంలో ఉంటున్న దేవాది దేవుడు కూడా మొట్టమొదట సృజింపబడిన అవ్వని, ఆదాముని దేవుడు వారిని ఆశీర్వదించారు అని బైబిల్లో కూడా వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క ఆశీర్వాదాలు అందరూ పొందటానికి అర్హులు అని ఒకవేళ అడిగితే అందరూ అర్హులు కారు. వాక్యం చెప్తుంది నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అందరూ పొందలేరు. వాక్యం చెప్తుంది నీతిమంతులుగా ఎవరైతే తీర్చబడతారో వారి తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. మంచివారి మీద, చెడ్డవారి మీద ఆకాశము నుండి వర్షం కుమ్మరింపబడుతుంది. ఆశీర్వాదాలు అందరి మీద కుమ్మరింపబడతాయి అంటే ఆశీర్వాదాలు అందరూ కూడా పొందలేరు. దొంగ ఉన్నాడు, ఈ రాత్రి దొంగతనానికి వెళ్తున్నాను, దేవా నీవు నన్ను కాపాడండి, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అని ఒకవేళ తాను ప్రార్థించి వెళ్ళినట్లయితే అతడు ఆశీర్వాదాన్ని పొందుతాడంటే ఆశీర్వాదాన్ని పొందలేడు. చేసే పని దొంగతనం. మరి అలాంటి వ్యక్తి ఆశీర్వాదాన్ని పొందలేడు. అయితే వాక్యం చెబుతుంది నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. ఎవరైతే పాపాన్ని, చెడుతనాన్ని, అనీతిని విసర్జించి నీతిని ప్రేమించి నీతిగా బ్రతకాలని, పరిశుద్ధంగా జీవించాలని, మంచితనాన్ని హత్తుకొని జీవిస్తూ ఉంటారో అటివారి తలల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. నీతిమంతులు ఎవరు అని బైబిల్లో మనం గమనించినట్లయితే రోమా సంఘానికి పౌలు గారు తెలియచేస్తారు. క్రీస్తు రక్తము చేత ఎవరి పాపాలు క్షమించబడ్డాయో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. నేను ప్రకటిస్తూ ఉన్న యేసుక్రీస్తు వారు, ఆయన దేవుని కుమారుడు. ఈ డిసెంబరు నెలలో ముఖ్యముగా క్రిస్మస్ ఆరాధన జరుపుతూ ఉంటారు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఏదో కులాన్నో మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ మార్గాన్ని చూపించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అందుకే ఆయన అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అని. క్రీస్తు ఈ లోకంలో మార్గాన్ని చూపెట్టడానికి వచ్చారు. ఎక్కడికి మార్గము అనంటే పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపెట్టడానికి వచ్చారు. త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి చేరవలసిన ఒక ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. ఎవరైతే యేసుక్రీస్తు ఆయన లోకరక్షకుడు, నా కొరకై కల్వారి శిలువలో ప్రాణం పెట్టాడు, నా కొరకై మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని
యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో, నోటితో ఒప్పుకోలు చేస్తారో, బై ఫెయిత్ విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తి ఆ రోజు నుండి నీతిమంతుడుగా తీర్చబడతారు. హల్లెలూయా. ఆ రోజు నుండి నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడి బాప్తిసం తీసుకొని దేవుని ప్రజలుగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు నీతిని బట్టి, భక్తిని బట్టి, నీతి కార్యాలను బట్టి, మంచితనాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు అలాంటి వారి తలల మీదకి వస్తాయి. ఎలాగైనా మీరు జీవించండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అనే దేవుడు కానే కాదు. యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి, అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటాడు. మీరు చెడుతనంలోనే ఉండి మీరు బ్రతకండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అనేవాడు కాదు. కానీ చెడుతనములో నుండి బయటకు వచ్చి ఓ నీతిగల మార్గాన్ని మీరు ఎంచుకొని నూతన సృష్టిగా మార్చబడి నా యొక్క మార్గంలో మీరు నడిపించబడితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీరు, ఈ కుటుంబస్తులు దేవుని చేత ఆశీర్వదించబడిన వారై ఉన్నారు. ఈ ప్రార్థన కోడిక ద్వారా ఇంకా నా దేవుడు మిమ్మల్ని అధికమైన ఆశీర్వాదాల చేత తృప్తిపరచుదురుగాక. ఇప్పుడు పొందిన ఆశీర్వాదాలు రాబోయే రోజుల్లో రెట్టింపుగా నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేదురుగాక. యేసుక్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా కడగబడి తీర్చబడ్డ వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడతారు. ఒక్కసారి నీతిమంతులుగా తీర్చబడ్డ తర్వాత ఆ నీతిని బట్టి వాళ్ళ పిల్లలకు ఆశీర్వాదాలు కూడా కలుగుతాయి. ప్రేమిని వర్లారా, వాక్యం చెప్తుంది, ఒక్కసారి నీతిమంతులుగా తీర్చబడ్డ వాళ్ళు ఆ నీతిని బట్టి వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఇంట్లో తల్లి తండ్రి ఉన్నారనుకోండి, వారు ఆశీర్వదించబడతారు. క్రీస్తు ద్వారా వారికి ఇచ్చినటువంటి పిల్లలు కూడా దేవుని చేత ఆశీర్వదించబడతారు. ఇది నీతిమంతుల తల మీదకి వచ్చే ఆశీర్వాదాలు అంటారు. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అనే దేవుడు కాదు, కానీ మిమ్మల్ని బట్టి మీ సంతతిని తరతరాల వరకు నీతిని బట్టి పెద్దల్ని ఆశీర్వదిస్తాడు. పెద్దల్ని బట్టి వాళ్ళ సంతతి కూడా తరతరాలుగా దేవుని చేత ఆశీర్వదించబడును గాక. నీతిని బట్టి వాళ్ళ సంతతి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదే ఒకవేళ పాపపు కార్యాల్లో పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పాప క్రియలను బట్టి ఆ సంతతికి కూడా శాపం కలుగుతుంది అని బైబిల్ గ్రంథాల్లో, పాత నిబంధన గ్రంథములు రాయబడ్డాయి. తల్లిదండ్రి నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నీతిని బట్టి వారి సంతతిని కూడా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. ఇలా దేవుని యొక్క ఆశీర్వాదాలు నీతిమంతుల తల మీదకి వస్తాయి. ఒక్కసారే ఒక సంవత్సరమే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, తర్వాత నేను మిమ్మల్ని ఆశీర్వదించను అని చెప్పే దేవుడు కాదు. ఒక్కసారి రైచియస్నెస్ పీపుల్ నీతిమంతులుగా తీర్చబడ్డ తర్వాత ఆ ఆశీర్వాదాలు అనేవి తరతరాలుగా ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులవటానికి మనం పిలువబడ్డాము గనుక ఈ సంవత్సరాంతంలోనికి వచ్చిన మిమ్మల్ని, ఈ కుటుంబస్తులని నా దేవుడు నిండుగా దీవించి ఆశీర్వదించుదురుగాక. దేవుని యొక్క ఆశీర్వాదాలు తరతరాలుగా ఉంటాయి. దేవుని చేత ఒక్కసారి ఆశీర్వదించబడ్డప్పుడు ఆ ఆశీర్వాదాలు పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఇలా తరతరాలుగా దేవుని యొక్క దీవెనలు ఉంటాయి. బైబిల్ యొక్క ఆధారాన్ని బట్టి ఆదికాండంలో 4 వ్యక్తుల గురించి మీకు తెలియచేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని, మీ సంతతిని రాబోయే రోజుల్లో అత్యధికంగా ఆశీర్వదించుదురుగాక. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరు అని మనం చదివితే అబ్రహాము గురించి మనం మాట్లాడుతాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వాక్యాల్లో మనం గమనించినట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని దేవాది దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము మెసొపొతేమియా అనే ఒక కల్దీయుల దేశములో ఓ శపించబడిన పట్టణములో సకల పాపపు కార్యాలతో నింపబడిన ఆ యొక్క పట్టణములో నివాసము చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో
దేవాది దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశం ఏంటంటే ఆ పట్టణములో నుండి బయటకు రప్పించి ఆశీర్వదించి ఓ నీతిగల సంతతిని అబ్రహాము ద్వారా దేవుడు కలగజేయాలని ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. గమనించండి ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క నిత్య ప్రణాళిక ఉంటేనే అట్టి వారికి అనుగ్రహము, దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాక. అబ్రహాము మెసొపొతేమియా పట్టణములో, శపించబడిన పట్టణములో ఉండగా ఆ పట్టణములో నుండి పేరు పెట్టి పిలిచి కనాను దేశానికి తీసుకొని వస్తూ ఉన్నాడు. కనాను దేశానికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఒక ఉద్దేశము ద్వారానే అబ్రహాము కల్దీయుల దేశములో నుండి రాబడుతూ ఉన్నారు. నేను ఇక్కడికి రాక మునుపు చెన్నై పట్టణంలో సేవ చేస్తూ ఇక్కడికి వచ్చాను, ట్రాన్స్ఫర్ అయ్యి. అక్కడ చాలామంది, ఇక్కడ ఆంధ్ర నుండి చాలామంది చదువుకున్న వాళ్ళు, చేతి పని లేని వాళ్ళందరూ అక్కడికి వచ్చి వాళ్ళు పని చేసుకొని ఇల్లు కట్టుకొని ఆశీర్వాదకరంగా ఉన్నారు. వాళ్ళు అంటారు, మా ఊర్లోనే మా ప్రాంతంలోనే ఉండాలని అనుకున్నామన్నా, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు ఈ రోజున ఈ ప్రాంతానికి రావాలి, ఏమీ లేని స్థితిలో ఉన్న మమ్ములని, మా పిల్లల్ని ఈ రోజున ఈ పట్టణంలో ఆశీర్వదించారు, ఇది దేవుని యొక్క సంకల్పము అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, అబ్రహాము కూడా మెసొపొతేమియా పట్టణంలో ఉండగా అక్కడే ఉన్నట్లయితే ఆశీర్వాదాలు పొందేవాడా? లేదు. ఆ పట్టణంలో నుండి బయటకు వచ్చి కనాను దేశానికి దేవుడు చెప్పినట్లుగా పిలిచినప్పుడు ఆ మాటకు విధేయత చూపి బయలుదేరి వచ్చాడు కనుక దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఒకవేళ ఆ పట్టణంలో ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో అక్కడ ఉంటున్నటువంటి అన్యజనుల మధ్యలో లేక ఇంకా దుర్మార్గమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న ప్రజల మధ్యలో ఉన్నట్లయితే ఆశీర్వాదాన్ని పొందేవాడు కాదు. ఇంకా మీకు అర్థమవ్వాలంటే, కొన్నిసార్లు అప్పుడప్పుడు నేను ఇంతకు మునుపు సేవ చేస్తున్న స్థలంలో ఒక గ్రామం నుంచి ఒక ఫ్యామిలీ టౌన్కి షిఫ్ట్ అయ్యారు. బ్రదర్, మీరు ఎందుకు ఇక్కడ షిఫ్ట్ అయ్యారు? మీ ఊర్లోనే సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి కదా అని అంటే, ఆ సహోదరుడు అంటాడు, అన్న ఆ గ్రామంలో పిల్లలు వాళ్ళతో ఆడటానికి వెళ్తున్నారా, వాళ్ళు మాట్లాడే ఆ బూత్ మాటలన్నీ నేర్చుకుంటున్నారన్నా, కాబట్టి టౌన్కి షిఫ్ట్ అయితే పిల్లలు ఎడ్యుకేషన్ అన్నీ బాగుంటాయని వాళ్ళు ఆ ఉద్దేశం చేత షిఫ్ట్ అయ్యి టౌన్కి వచ్చారు. పిల్లలు చైతన్య స్కూల్లో చదువుకొని వాళ్ళ స్టడీ ఏంటో, వాళ్ళ ఇల్లు ఏంటో ఆ సరౌండింగ్స్లోనే ఉండి మంచి బుద్ధులు, మంచి తెలివితేటలు నేర్చుకొని క్షేమంగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, వాళ్ళు చూడండి, అక్కడ చెడు స్నేహం కలిగినటువంటి పిల్లలతో మా పిల్లలు ఉంటే ఒకవేళ చెడిపోతారేమో అని వారి నుండి వేరై రావటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇలా బైబిల్లో కూడా మనం గమనించినట్లయితే అబ్రహాము మెసొపొతేమియా పట్టణంలో అక్కడ ఉన్నట్లయితే ఆ పట్టణంలో ఆ ప్రజల మధ్యలో ఆశీర్వాదాలు కాదు కదా, ఓ శపించబడిన పరిస్థితుల్లోనే ఉండేవాడు కనుక ద పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉద్దేశాలు అబ్రహాము జీవితంలో నెరవేర్చబడు నిమిత్తమై ఆయన ఆ పట్టణాన్ని వదిలిపెట్టి కనాను దేశానికి వచ్చాడు. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, అబ్రహాముని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ ఏం చేయాలి అని ఏం అడగలేదు, కానీ విశ్వాసాన్ని బట్టి ఆయన బయలుదేరి వచ్చాడు. అదియే అతనికి నీతిగా ఎంచబడిను అనే మాటలు ఉన్నాయి. మీరు చూడండి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ స్వజనులని, నీ బంధువులని వదిలిపెట్టి బయలుదేరిరా, నేను నీకు చూపించే దేశానికి, నీకు చూపించే దేశానికి నీవు రమ్మన్నప్పుడు, ప్రియమైన వారలారా, ఆ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ ఉంటున్న జనం ఎలాంటి వాళ్ళు అని అబ్రహాముకు తెలియదు. కానీ విశ్వాసము ద్వారా బయలుదేరి వచ్చాడు. కాబట్టి బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి అబ్రహాంని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించెను. హల్లెలూయా. ఆదికాండం 24వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు గమనించి చూడండి. అన్ని విషయములలో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించును అని వ్రాయబడి ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు విధేయత చూపి ఆయన నడిపించబడుతూ వచ్చాడో, ప్రేమిన వర్లారా, ఒక్కొక్క ఆశీర్వాదాలు అబ్రహాము వెంట రావటానికి దేవుడు కృప చూపుతూ వచ్చారు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని ప్రజలైన మీరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇప్పటికే మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఇంకనూ
నా దేవుడు మిమ్మల్ని బట్టి మీ పిల్లల్ని నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. ఆశీర్వాదాన్ని దేవుని యొద్ద నుండి అనుభవించాలి అంటే విశ్వాసం చాలా అవసరం. ఏం అవసరం అండి? విశ్వాసం అవసరం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని బైబిల్ చెప్తుంది. వాట్ ఈస్ ఫెయిత్? విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అని బైబిల్ చెప్తుంది. దేవుడు ఉన్నాడు, ఆయన మాట్లాడేవాడు, చూచేవాడు, పలికేవాడు అని విశ్వసించే ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని ప్రజలు అనుభవిస్తారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఒకే మాట అడిగారు, ఇదిగో నేను స్వస్థత పొందుతాను అని చెప్పి మీరు విశ్వసిస్తూ ఉన్నారా అన్నప్పుడు వాళ్ళు అన్నారు, అవును ప్రభువా, మేము విశ్వసిస్తూ ఉన్నాం. వాళ్ళ విశ్వాస పరిమాణాన్ని బట్టి వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు వారు గుడ్డివారైనా కూడా దేవుడు వారి కళ్ళని తెరచెను. హల్లెలూయా. పక్షవాతపు జబ్బుతో వచ్చిన ప్రజలు కూడా, ఇదిగో నేను స్వస్థత పొందుతానని నీవు విశ్వసిస్తున్నావా అన్నప్పుడు, అవును ప్రభువా విశ్వసిస్తున్నాము అన్నారు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళకున్న పక్షవాతపు బలహీనత దూరపరచబడినది. హల్లెలూయా. ఇంకా రకరకములైనటువంటి పాపములతో శాపములతో బంధింపబడిన ప్రజలందరూ కూడా క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు వాళ్ళు విశ్వసించే ఆ విశ్వాసాన్ని బట్టి వాళ్ళ జీవితాల్లో మేలు చేస్తూ వచ్చారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రాత్రి ఈ ప్రార్థన కోడికలో మీరు కూడా ఏ ఆశీర్వాదం కావాలన్నా ప్రభు మీద విశ్వాసం ఉంచి చూడండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న కార్యాలన్నీ నా దేవుడు సఫలపరచునుగాక. విశ్వాసము దేవుని ప్రజలకు ఎంతైనా అవసరం. విశ్వాసం లేకుండా ఏమీ కూడా మనం ఆశీర్వాదాన్ని పొందలేము. తోమాతో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, తోమా నీవు నన్ను చూచి నమ్మావు, చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అని తోమాతో యేసు ప్రభు వారు చెప్పారు. బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి సమస్త కార్యాలు కూడా దేవుడు చేయగలడు. అబ్రహాము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి పట్టణంలో నుండి సొంత ప్రజల మధ్యలో నుండి బయలుదేరి వచ్చాడు. ఆయనకి తినటానికి ఆహారం, ధరించుకోవటానికి వస్త్రాలు, ప్రతిదీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంట పని మనుషులు ఉన్నారు, దాసుదాసి ప్రజలు కూడా ఉన్నారు. భూమి కూడా విస్తారంగా ఆయన ముందు ఉన్నది. ప్రేమైన వారలారా, ఆయన జీవితంలో ఒక లోటు కలిగింది, సంతానలేమి లోటు. అన్నీ ఉన్నా సంతానం లేకపోతే ఏమైనా ప్రయోజనమా చెప్పండి? ఆ మధ్య భార్య భర్త ఇద్దరు వచ్చారు. ఇద్దరూ 50,000 70,000 సంపాదిస్తారు, 1,00,000 జీతం. వాళ్ళు అన్నారు, అన్న విస్తారంగా డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సంతానం లేదు. నేను ఈ మాటను బట్టి చెప్పాను, ఖచ్చితంగా అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. విశ్వాసంతో ఉండండి, ఖచ్చితంగా నా దేవుడు మేలు చేస్తారన్నప్పుడు ఆ మాటను వాళ్ళు విశ్వసించి అబ్రహాము శారా జీవితంలో మేలు చేసినట్లుగా, హన్నా జీవితంలో మేలు చేసినట్లుగా మీ జీవితాల్లో కూడా మేలు చేస్తారు, నమ్మండి ప్రభువుని అన్నప్పుడు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి వారికి 10 సంవత్సరాలైంది పెళ్ళి అయినా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని ఈ రోజున చక్కటి మగబిడ్డను అనుగ్రహించారు. హల్లెలూయా. విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండుట అసాధ్యము. యేసుక్రీస్తు వారు అదే కోరుచు ఉన్నారు. మీరు నా దగ్గరికి వచ్చేటప్పుడు మీరు గుమ్మడికాయలు, నిమ్మకాయలు తీసుకురండి అని అన్నాడా? లేక గుండు గీయించి మీ పిచ్చెట్టుకలని నా దగ్గర తీసుకురండి అన్నాడా? అనలే. నీవు విశ్వసిస్తూ ఉన్నావా, నమ్ముచున్నావా? ఒక్కటే. కాబట్టి ప్రియమైన వారలారా, విశ్వాసాన్ని బట్టి నా దేవుడు మిమ్మల్ని బట్టి మీ సంతతిని నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. సంతానం లేని పరిస్థితుల్లో బాధపడుతూ వచ్చారు. కానీ అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, అబ్రహాం నువ్వు భయపడవద్దు, నీ బహుమానం అత్యధిక మగును, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని 75 సంవత్సరాల వయసులో మాట్లాడాడు. 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు ఇస్సాకునిచ్చాడండి, సంతానాన్ని ఇచ్చాడు. అప్పుడు 25 సంవత్సరాలు సంతానం కొరకు విశ్వాసముతో నిరీక్షణతో వేచి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలండి? 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు. మనం వేచి ఉంటామా? ఒక 5-6 నెలలు మేలు జరగకపోతే దేవుడు లేడు, గీవుడు లేడు, ప్రార్థన లేదు, కీర్తన లేదు అనేవాళ్ళు ఉన్నారు. ఒక ఆమెను అడిగా, అమ్మ చర్చికి ఎందుకు రావట్లేదు అంటే, దూడ చచ్చిపోయింది అయ్యా, అందుకే నేను చర్చికి రానన్నది. దూడ ఏదో జబ్బు వచ్చి చచ్చిపోయింది, ఇంకో దూడ కొనొచ్చు. బ్రతికితే వస్తాను అనుకున్నాను, చచ్చిపోయింది. మనిషి చచ్చిపోతే ఏదో బాధపడవచ్చు అనుకోవచ్చు, దూడ చచ్చిపోయింది. ఇలా
చిన్న చిన్న కారణాలను బట్టి విశ్వాసము లేకుండా కొందరు మేలులు పొందలేకపోతూ ఉంటారు. కానీ మీరు ఈ రాత్రి పరిపూర్ణంగా విశ్వసించండి యేసయ్య మీద, మీ కార్యాలన్నీ కూడా నా దేవుడు సఫలము చేయునుగాక. కొన్నిసార్లు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, కుక్కకున్న విశ్వాసం కూడా మనిషికి లేదు కదా అని అంటారు. ప్రేమిన వర్లరా, కుక్కల్ని ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఆ మధ్య ఒక కుక్క రోడ్డు ప్రక్కన జబ్బుతో పడి ఉంటే ఆ మారుగాన ఒక వెటర్నరీ డాక్టర్ గారు వెళ్తూ ఉంటే ఆ జాలిపడి ఆ కుక్క పిల్లని తీసుకొని హాస్పిటల్కి, వెటర్నరీ డాక్టర్ కదా, తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని వదిలేసాడట. ఒక వారం తర్వాత ఆ డాక్టర్ గారు కూర్చొని ఉన్నాడు హాస్పిటల్లో. తలుపు ఎవరో కొట్టినట్టు అనిపించిందట. సరే అని తలుపు తీయగా గత వారానికి ముందు ట్రీట్మెంట్ చేశాడు కదా ఆ కుక్కపిల్ల, ఆ కుక్కపిల్లతో పాటు ఇంకా 7-10 కుక్కపిల్లలు వచ్చాయంట. ఇంకా 7 కుక్కపిల్లలు వచ్చాయి. దాని అర్థం ఏంటి? నాకు ట్రీట్మెంట్ ఇచ్చావు, నాతో ఉన్న మా ఫ్రెండ్స్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వండి అన్నట్టుగా ఆ కుక్కపిల్లలు కూడా వచ్చాయి, మిగతా జబ్బుతో ఉన్న కుక్కపిల్లలు. అందుకే కుక్కకున్న విశ్వాసం కూడా మనిషికి లేదు అని అంటారు. కానీ ప్రేమిన వాళ్ళ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. కానీ యేసుక్రీస్తు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి చూడండి, ఖచ్చితంగా మీ కార్యాలన్నీ కూడా ఇంకా సఫలమవునుగాక. అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు అన్ని విషయాలలో. ఇక అంతవరకే ఆశీర్వాదాలు ఉన్నాయా అని అనుకుంటే వాక్యం చెప్తుంది, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. మునుపు మీతో చెప్పాను, ఒక్కసారి యేసుక్రీస్తుని మీరు సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని దేవుని మందిరానికి వచ్చి దైవభక్తిలో మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని బట్టి మీ సంతతిని నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. విశ్వాసాన్ని బట్టి ఆశీర్వాదాలు అన్ని విషయాలలో అనుభవిస్తూ వచ్చాడు. ఆయన తదనంతరం ఆయన పొందిన ఆశీర్వాదాలు ఆయన కుమారుడైన ఇస్సాకు తల మీదకి వచ్చాను. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. గమనించండి, అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు ఇప్పుడు ఎవరి తల మీదకి వచ్చాయి? ఇస్సాకు తల మీదకి వచ్చాయి. మీరు ఒక్కసారి ప్రభు చేత ఆశీర్వదించబడుతూ ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉంటే మిమ్మల్ని బట్టి మీ సంతతిని కూడా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. అబ్రహామును బట్టి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు, ఆయన కుమారుడైన ఇస్సాకుని. ఆదికాండం 25వ అధ్యాయము 11వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించను. ఆశీర్వాదాలు అబ్రహాము తరం వరకే, ఆయన ఉన్నంత వరకే ఉండలేదు. నెక్స్ట్ ఆయన సంతతి అయిన ఇస్సాకుకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రేమిన వర్ల ఒక్కసారి మీరు ఆలోచించండి. అక్కడ ఇస్సాకు అబ్రహాము తన తండ్రి పొందిన ఆశీర్వాదాలు. అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటారు, మీ పిల్లలకి మంచి బుద్ధులు నేర్పించండి అని. తల్లిదండ్రుని బట్టి పిల్లల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండటానికి తల్లి తండ్రి నీతిగా వాళ్ళ నీతిని బట్టి సంతతి వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. తల్లిదండ్రులు ఏదైతే నేర్పిస్తారో పిల్లలు కూడా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతూ ఉంటారు. మీరు గమనించి చూడండి, తల్లిదండ్రి బూతులు మాట్లాడితే పిల్లలు కూడా బూతులు మాట్లాడతారు. మంచి మాటలు మాట్లాడితే పిల్లలు కూడా మంచి మాటలు మాట్లాడతారు. మీ చర్యలన్నీ కూడా బాగుగా గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు పుట్టేటువంటి పిల్లలు చాలా అప్డేటెడ్ చాలామంది పిల్లలు. ఒక గ్రామానికి ఇట్లాగే వస్తే చిన్న బుడ్డోడు భలే ఉన్నాడు, రారా నాతో పాటు విజిటింగ్ వెళ్తావా, వస్తావరా నాతో పాటు అంటే, సెల్లెత్తావా వస్తాను అంటాడు వాడు, బుడ్డోడు. వాడు ఇంత లేడు, వాడికి సెల్ కావాలంట. చూడండి, జ్ఞానం తెలివితేటలు పెరిగిపోతూ ఉన్నాయి. మీ మాటలు, మీ పద్ధతులు, మీ చర్యలన్నీ కూడా ఈ రోజుల్లో వాళ్ళు క్యాచ్ చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళ ఎదుట మీ ప్రవర్తన మంచిగా ఉండునట్లు నా దేవుడు సహాయం చేయునుగాక. పవిత్రంగా ఉండునట్లు నా దేవుడు సహాయం చేయునుగాక. కొద్దిగా తేడా వచ్చిందా అంతే సంగతులు. ఆమె దేశుని గారు కూడా చెప్పేవారు, ఒక అమ్మాయి
రోజు కిటికీ గుండా చూస్తూ ఉండేదట. కిటికీ గుండా చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి, మాయ్ ఎవరిని చూస్తున్నావు పనికి మాలదానా అన్నదంట. వెంటనే ఆ పిల్ల అన్నది, నోరు మూసుకోమ్మా, నువ్వు వయసులో ఉన్నప్పుడు కిటికీలో ఎవరిని చూసా నాకు తెలియదా అన్నదంట. చూడండి, అంటే ఆ తల్లి యొక్క చర్యలన్నీ కూడా ఈ పిల్ల చిన్నప్పటి నుండి పసిగట్టింది కాబట్టి ఆ పిల్ల నోరు మూయించలేకపోయాడు. కాబట్టి పెద్దలైన మీరు మీ పిల్లల ఎదుట ఓ మంచి ప్రవర్తన మీరు కలిగి ఉందరుగాక. అబ్రహామును బట్టి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్సాకు గెరారు అనే దేశం ముందు అక్కడ ఉన్నాడు. అతడు ఆ ప్రాంతంలో ఆయన ముందున్నటువంటి పొలంలో విత్తనం వేయగా ఆ విత్తనము నూరంతలుగా ఫలించెను, నూరంతలుగా అభివృద్ధి పొందెను. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఫిలిష్తీయులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇస్సాకును చూచి, ఎక్కడో ఏ ప్రాంతం నుండో వచ్చి మా ప్రాంతంలో ఇక్కడ మంచిగా పంటలు పండించుకొని ఆశీర్వాదకరంగా ఉన్నాడు కదా అని ఈ ఇస్సాకు ఈయనకు విరోధంగా కొంత అసూయతో ఏం చేశారంటే ఆ ఫిలిష్తీయులు ఇస్సాకు వాళ్ళ నాన్న అబ్రహాము త్రవ్వించిన బావులన్నింటిలో కూడా రాత్రుల్లో వెళ్ళిపోయి మన్ను రాళ్ళు వేసి పూర్తి చేశారు. ఉదయాన్నే పొలానికి నీళ్లు పెడదామని బావి దగ్గరకు వెళ్తే ఆ బావి మొత్తం మట్టి రాళ్లతో నింపబడిపోయింది. అప్పుడు ఇస్సాకు ఏం చేసి ఉంటాడో ఆలోచించండి. మనమైతే ఎవడు రావాడు అని ఇంగ్లీష్ ఇటలీ భాష మాట్లాడి మనోళ్ళైతే ఇంకా బూతులన్నీ మాట్లాడేసేవాళ్ళు. కానీ ఇస్సాకు ఏ మాట మాట్లాడలేదండి. చేతులెత్తి ప్రార్థన చేశాడు, ప్రభువా ఎవరైతే ఈ కీడు చేశారో నీవు వారిని ఆశీర్వదించు. సరే, ఎవరైతే కీడు చేశారో వాళ్ళకి విరోధంగా నేను ఎందుకు మాట్లాడడం అని ఆ బావి ప్రక్కనే ఒక మరలా బావిని తవ్వగా అక్కడ జలలు గల నీటి ఊట ఊబకేను. హల్లెలూయా. ఆ సంవత్సరం మంచిగా పంటలు పండించుకున్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కానీ మరలా ఇంకోసారి కీడు చేశారు. అరే, గత సంవత్సరంలో ఇతనికి విరోధంగా కీడు చేశాం కదా, అయినా ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ఇంకొక బావిని త్రవ్వి అని వాళ్ళు మరలా గొడవ ఆడటానికి వచ్చారు. ఇది మా బావి. ఇస్సాకు అంటారు, నేను తవ్వుకున్న బావి అంటే, లేదు మా బావి అని చెప్పి గొడవ ఆడారు. ఆ సంవత్సరం వాళ్ళు ఆటంకపరిచిన ప్రేమిన వర్లరా పంటలు సమృద్ధిగా ఆశీర్వాదకరంగా 100% పాళ్ళుగా 100% ఆఫ్ బ్లెస్సింగ్స్, 100% ఆశీర్వాదాలు అనుభవిస్తూనే ఉన్నాడు. వాళ్ళు వచ్చి గొడవ ఆడుతూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు. అయినా కూడా ఇస్సాకు తన నోట ఏ మాట కూడా పలకలేదు, మౌనంగా ఉండిపోయాడు. ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారి నిమిత్తమై ఆయన దేవునికి స్తోత్రాలు చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాడు. మూడో సంవత్సరం కూడా అలాగే పోట్లాడటానికి వచ్చారు. కానీ ప్రేమిన వర్లరా సంవత్సరాలు గడిచే కొలది ఆశీర్వాదాలు ఇస్సాకు జీవితంలో ఆశీర్వాదాలు అభివృద్ధి కలుగుతూ ఉండగా ఫిలిష్తీయులైన శత్రువులకి భయం పుట్టుకున్నది. అరే, మేము ఇంతకాలం ఈ ప్రాంతంలో ఉండి ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నామే, ఇక్కడ ఇతను ఎక్కడో నుంచి వచ్చి ఈ ప్రాంతంలో మా నాన్న త్రవ్విన బావులు ఉన్నాయని ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాల తర్వాత వచ్చి ఇక్కడ ఆశీర్వాదకరంగా ఉన్నాడు కదా అని వాళ్ళలో భయం పుట్టుకొని గుంపుగా వచ్చి వాళ్ళు ఒక మాట అన్నారు, ఇదిగో ఇస్సాకు, నీకు విరోధంగా ఎంత కీడు చేసినా కూడా నీకు కీడు కలగట్లేదే. ఇందు మూలమున మాకు అర్థమైంది ఏంటంటే నీవు నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇందు మూలమున మాకు అర్థమైంది ఏంటంటే నీవు నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివి. ఆదికాండం 26వ అధ్యాయము 29వ వాక్యంలో మీరు చూడండి. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్టు ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. శత్రువులు కూడా వాళ్ళు ఒప్పుకున్నారండి. మనం ఆరాధించుచున్న దేవుడు ఎవరో తెలుసునా? శత్రువుల ముందు కూడా విందును సిద్ధపరిచే దేవుడు. హల్లెలూయా. శత్రువులు ఎంతమంది విరోధంగా మీకు కీడు చేయాలనుకున్నా కూడా ఆ కీడు మీకు తగలదు. ఒకసారి యేసుక్రీస్తుని మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలో దేవుని ప్రజలుగా మీరు కొనసాగుతూ ఉంటే
నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధము వర్ధిల్లదని ప్రభు వాగ్దానం చేశాడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఒక కొండ క్రింద నివాసం చేస్తూ ఉంటే బారాకు అనే రాజు ఒక బిలాము ప్రవక్తని పిలిపించి డబ్బులు ఇచ్చి, ఇదిగో ఆ కొండ క్రింద ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలంట, వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని నీవు వెళ్ళి శపిస్తే శాపాలు కలుగుతాయి, ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు కలుగుతాయి కదా, ఇదిగో డబ్బు తీసుకో. ఆ కొండ మీదకి వెళ్ళి ఆ గుడారాలు వేసుకొని ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు సర్వసమాజం అంతటి వైపు చేతులెత్తి శాపం పెట్టమన్నాడు. సరైన డబ్బు తీసుకున్నాడు, కొండ మీదకి వెళ్ళాడు. కొండ క్రింద ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు గుడారాలు వేసుకొని నివాసం చేస్తూ ఉంటే 25 లక్షల మంది ప్రజలు కొండ మీదకి వెళ్ళి శాపాలు పెడుతూ ఉన్నాడు. ఇదిగో యెహోవా చేత మీరు శపించబడుదురు గాక అనటానికి బదులుగా ఆశీర్వదించబడుదురు గాక అన్నాడు. అంతే. రాజుగారి కోపం వచ్చింది. అరే అయ్యా బిలాం గారు, మీకు డబ్బులు ఇచ్చింది ఎందుకు? శాపం పెట్టమని కదా, మీరు ఎందుకు ఆశీర్వదించారు అని అంటే బిలాము ఆయన అన్నమాట, ఇదిగో వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారై ఉండగా శపించటానికి హోయమై నేను ఎవరు? హల్లెలూయా. వారు సాక్షాత్తు దేవుని చేతనే ఆశీర్వదించబడి ఉండగా శపించటానికి నేనెవరు? నా నోట శాపాలు పెడదామని వెళ్ళాను, కానీ ఆశీర్వచనాలే వచ్చాయి, నేనేం చేయాలని వెళ్ళిపోయాడు. ప్రేమిని వర్లారా, ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ చేరి ఉన్న మీరు, మీ పిల్లలు దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. మీరు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యములో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యములో, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక మీరు దీవించుడి. యేసుక్రీస్తు ప్రజలుగా జీవించుచున్న వాళ్ళకి విరోధంగా ఎంతమంది శాపాలు పెట్టాలనుకున్న శాపాలు రావండి. కాబట్టి ప్రేమిన వర్లరా, కీడుకు ప్రతి కీడు దూషణకు ప్రతి దూషణ చేయక మీరు దీవించుడి. యేసుక్రీస్తు వారు అందుకే ఆ క్షమా గుణాన్ని నేర్పించారు. కల్వారి శిలువలో ఆయన శ్రమలు అనుభవిస్తున్న సమయంలో ఆయన యొద్దకు వచ్చి అనేకులు రకరకాలుగా మాటలు మాట్లాడి అపహాస్యం చేసి నవ్వారు. యూదుల రాజా శుభమని చెప్పి అపహాస్యం చేశారు. ఇదిగో నీవు దేవుని కుమారుడైతే నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని దొంగ అడుగుచూ ఉన్నాడు. కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. రకరకాల హింసని బాధను అనుభవిస్తున్న సమయంలో యేసుక్రీస్తు వారు ఒక్క మాట అన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. కాబట్టి ప్రేమిన వర్లరా, యేసుక్రీస్తుని మీరు సొంత రక్షకునిగా అంగీకరించి దైవ మార్గంలో నడిపించబడుతూ ఉండగా మీకు విరోధంగా ఏ ఒక్కరూ శాపాన్ని పెట్టడానికి అవకాశము లేదు. కారణం మీరు నిజముగా సాక్షాత్తు ప్రభువే మిమ్మల్ని, మీ పిల్లల్ని ఆశీర్వదించి ఉన్నారు. విశ్వాసంతో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆనాడు అబ్రహామును బట్టి ఆయన పొందిన ఆశీర్వాదాలు ఎవరి తల మీదకి వచ్చాయి? ఇస్సాకు తల మీదకి వచ్చాయి. నెక్స్ట్ ఒక్కసారి అంతవరకే ఆశీర్వాదాలు ఆగిపోయాయా అనంటే కాదు. నెక్స్ట్ ఇస్సాకు పొందిన ఆశీర్వాదం ఆయన కుమారుడైన యాకోబు తల మీదకి వచ్చాయి. ఆదికాండం 28వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు చూడండి. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసువైన దేశములో, అనగా అబ్రహామునకిచ్చిన దేశములో నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు, అనగా ప్రేమిన వర్లరా, ఆ వాక్యాలను మీరు గమనించి చూడండి. నీ పితరులని నేను ఆశీర్వదించినట్లుగా, వారికి ఇచ్చిన స్వాస్థ్యాన్ని ఇచ్చినట్లుగా, ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె నిన్ను, నీ సంతతిని కూడా ఆశీర్వదిస్తాను అని అబ్రహాంతో చెప్పిన మాటలు, ఇస్సాకుతో చెప్పిన మాటలు, వాగ్దానంతో కూడిన మాటలు ఇప్పుడు ఎవరితో దేవుడు చెప్తూ ఉన్నారు? యాకోబుతో కూడా చెప్తూ ఉన్నారు. యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. పితరులు, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, అందరి తల మీదకి రాదు. ఒక్కసారి నీవు నీతిమంతునిగా, నీతిమంతురాలుగా తీర్చబడితే
త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా నీవు నీతిమంతునిగా నీతిమంతురాలుగా తీర్చబడిన ఆ రోజు నుండి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు మీ తదనంతరం మీ పిల్లలు సమృద్ధిగా అనుభవించదురుగాక. బెయేర్షెబా నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు యాకోబు. బెయేర్షెబా నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి. ప్రొద్దుగురుంకినందున ఒక చోట పడుకుందాము, తెల్లవారుజామున వెళ్దామని ఒక రాయిని తీసి తలగడకు పెట్టుకొని పడుకొని ఉన్నాడు. ఆ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోరండి. ఒక కలగ అన్నాడు. భూమికి ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడి ఉంది. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆకాశము నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను నీ పితరుడైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. నీ పితరులను ఆశీర్వదించినట్లు నిన్ను కూడా ఆశీర్వదిస్తాను. 4 దిక్కుల నుండి వచ్చే ఆశీర్వాదాలు నీవు అనుభవిస్తావు అని వాగ్దానములతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటే సడన్గా ఆ నిద్రలో ఉన్న ఆ యాకోబు మేలుకొని చూడగా ఆయన చుట్టూ ఓ ప్రకాశమానమైన వెలుగు ప్రకాశించింది. తాను తలగడగా ఉంచుకున్న ఆ రాయిని తీసి నూనె పోసి, ఇది ఎంతో భయంకరమైన స్థలం, ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు అని ఆ స్థలానికి బేతెల్ అని పేరు పెట్టాడు. ఒక మొక్కుబడితో కూడిన ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, నేను వెళుచున్న మార్గాల్లో నీవు నాకు తోడై ఉండి తినటానికి ఆహారం, ధరించుకోవటానికి వస్త్రాలు, నా రాకపోకల్లో తోడై ఉంటే నీవే నాకు దేవుడుగా ఉంటావు. జీవితకాలం అంతా నేను నిన్నే పూజిస్తాను, ఆరాధిస్తాను. నేను సంపాదించే సంపాదన యావత్తులో ఒక 10వ వంతు నీకు చెల్లిస్తాను అని ఒక మొక్కుబడితో కూడిన ప్రార్థన చేసుకొని బేతేలు నుండి బయలుదేరి వెళ్ళాడు. ఎప్పుడైతే బేతేలు అనే ఆ స్థలంలో, బేతేలు అనే మాటకు అర్థం ఏంటి? దేవుని యొక్క ఇల్లు లేక దేవుని మందిరము. ఆ స్థలంలో మొక్కుబడితో కూడిన ప్రార్థన చేసుకొని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. తాను ప్రార్థన చేసుకున్న రీతిగానే వెళ్ళుచున్న మార్గం అంతట్లో దేవుడు యాకోబుకు తోడుగా ఉండెను. హల్లెలూయా. తిండి విషయంలో తక్కువ చేయలేదు, వస్త్రాల విషయంలో తక్కువ చేయలేదు. రాకపోకల్లో తోడి ఉండి ఆశీర్వాదాన్ని మేలులు అనుభవిస్తూ సురక్షితంగా నడిపించబడుతూ ఉన్నాడు. రోజులు గడిచే కొలది దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా యాకోబు అనుభవిస్తూ ఉండగా, ప్రియమైన వారలారా, ఆ రోజుల్లో దేవుడు వారికి ఒక రెవల్యూషన్, ఒక ప్రకటన అనుగ్రహించి ఉండేవాడు. ఏంటంటే, మీరు జీవించుచున్న జీవితకాలం అంతా గుడార నివాసులుగా ఉండండి. ఏ నివాసులుగా? గుడార నివాసులుగా. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు వాళ్ళ గురించి బైబిల్లో చదివితే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కొరకు స్థిరమైన నివాసాలు కట్టుకున్నట్టు బైబిల్లో లేదు. వాళ్ళు గుడార నివాసులుగానే ఉండేవాళ్ళు. అబ్రహాము గురించి బైబిల్లో రాయబడి ఉంది, అబ్రహాము ఈ లోకములో అన్ని విషయాలను ఆశీర్వదించబడ్డవాడై పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడు. అంటే ఈ లోకము స్థిరమైనది కాదు, పరలోక పట్టణమే స్థిరమైనది అని ఆ ప్రకటన ఆ రోజుల్లో అబ్రహాము, ఇస్సాకులకే దేవుడు అనుగ్రహిస్తూ ఉండేవాడు. కాబట్టి వాళ్ళు అన్ని కలిగి ఉన్న గుడార నివాసులుగానే ఉండేవాడు. ప్రేమను వర్లరా, యాకోబు కూడా గుడార నివాసుగానే జీవిస్తూ వచ్చాడు. దేవుడు చెప్పిన చోటెల్లా వెళ్ళడం, అక్కడ గుడారాలు వేసుకోవడం, తాను తన భార్య పిల్లలు నివాసం చేయడం, మందని గొర్రెలను మేపడం, ఆ ప్రాంతాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకొని మరలా దేవుడు ఇంకొక ప్రాంతానికి వెళ్ళమని చెప్తే అక్కడ కూడా గుడారం వేసుకొని కొంతకాలం ఉండడం, మరలా ఇంకో ప్రాంతానికి వెళ్ళడం, ఇలా గుడార నివాసులుగానే జీవిస్తూ వచ్చారు. ఇది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మాట. కానీ ప్రియమైన వారలారా, ఆదికాండం 33వ అధ్యాయము 17వ వాక్యములో మీరు గమనించినట్లయితే, దేవుడు చెప్పినట్లుగా గుడార నివాసుగా ఉన్న యాకోబు దేవుడు చెప్పిన ప్రాంతానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. కానీ సుక్కోత్ అనే చోటుకు వచ్చాడు. చదవండి. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకులు వేయించుకొనెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు వచ్చెను. సుక్కోతు అనే మాటకి ఒకటి అనే మాట ఉంది, పాకలు. ఇంకొక అర్థం ఏంటంటే స్థిరము కాని స్థలము అని అర్థం. నాట్ ఏ పర్మనెంట్ ప్లేస్, స్థిరము కాని స్థలము. పాకలు అది స్థిరమైనవా కాదు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ సుక్కోతుకి ఎప్పుడైతే వచ్చాడో యాకోబు జీవితంలో నష్టాలు రావడం ప్రారంభించాయి. ఏంటి ఆ నష్టాలు అంటే, యాకోబుకు 12 మంది కుమారులు, ఒకే ఒక కుమార్తె.
ఆమె పేరు దీన. ఒకే కుమార్తె కాబట్టి ముద్దుగా అల్లరి ముద్దుగా పెంచాడు, చక్కగా చూసుకుంటూ ఉన్నాడు, క్షేమంగానే ఉన్నది. కానీ సుక్కోత్ అనే ఆ స్థలానికి వచ్చేసరికి దీన అడుగుతుంది, నానా ఈ ప్రాంతానికి క్రొత్తగా వచ్చాం కదా, ఈ ప్రాంతంలో నేను ఒకసారి చూసి వస్తాను, ఆడపిల్లలు ఈ నడుగులు చెప్పులు వేస్తారో, ఎలాంటి డ్రెస్సులు వేస్తారో, పిల్లలకు ఉంటాయి, ఆడపిల్లలకు ఆశలు ఉంటాయి కదండి, నేను చూసి వస్తాను నానా అని అడిగింది. అప్పుడు వాళ్ళ డాడీ ఏం చెప్పాలి, యాకోబు ఏం చెప్పాలి, అమ్మ ఆడపిల్లవు కదా, గుట్టుగా నువ్వు మర్యాదగా ఇంట్లో ఉండు, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, లేక ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళు అనొచ్చు కదా. అల్లరి ముద్దుగా పెంచాడు కాబట్టి పంపించేసాడు. ఒక్కతే వెళ్ళిపోయింది. ఆ టౌన్ అంతా తిరిగి సంచరిస్తూ, ఆ సుక్కోతుని తిరిగింది. ఒకడు చూశాడు, ఆమెను అవమానపరిచాడు. ప్రేమిన వర్లరా, దీన ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసింది. అప్పుడు షిమ్యోను, లేవి వాళ్ళిద్దరు అన్నలు, అమ్మా దీన ఏంటి నువ్వు ఏడుస్తున్నావు, ఏమైందని అడిగితే ఆ దీన అంటుంది, అన్నలారా నన్ను ఒకడు అవమానపరిచాడు, నా జీవితాన్ని నాశనం చేశాడని చెప్పి ఏడ్చి బాధపడుతున్నప్పుడు ఈ షిమ్యోను, లేవి కత్తులు తీసుకొని ఎవరైతే అవమానపరిచాడో వాణ్ణి చంపారు, ఆ ప్రాంతంలో ఉంటున్న మగవాళ్ళందరినీ కూడా చంపేశాడు. ప్రియమైన వర్లరా, ఆ ప్రాంతంలో మగవాళ్ళందరినీ చంపేసరికి ఆ యొక్క వార్త అనేక ప్రాంతాల్లో వెల్లడైపోయింది. వెంటనే యాకోబు విని వాళ్ళు ఇంటికి రాగానే కత్తులు తీసుకొని ఆ రక్తపు మరకతో వచ్చినప్పుడు, ప్రియమైన వర్లరా, యాకోబు బాధపడుతూ ఉన్నాడు. ఇదిగో లేవి, షిమ్యోను, లేవి, ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారని అంటే, మా చెల్లిని అవమానపరిస్తే మేము ఊరుకుంటామా అని యాకోబుతో వాళ్ళ ఇద్దరు కుమారులు చెప్పారు. ప్రియమైన వర్లరా, యాకోబు ఏడ్చి బాధపడుతూ ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఎంతో నేను గౌరవంగా బ్రతికిన వ్యక్తిని రా, నా పేరుని మీరు చెడగొట్టారు కదా అని ఏడుస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, యాకోబు చేసిన పొరపాటును బట్టి ఇప్పుడు శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? పిల్లలు అనుభవిస్తున్నారు. ఆ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోనండి, నేను మీకు రెఫరెన్స్ చెప్పట్లేదు, కానీ చాలా విషయాలు ఉన్నాయి. యాకోబు బాధపడి ఏడుస్తూ ఉన్నాడు, ఇదిగో ఎందుకు మీరు ఇలా చేశారంటే, మా చెల్లిని అవమానపరిస్తే మేము ఊరుకుంటామా? ఒకటి, తన ఒక్కగానొక్క కుమార్తె దీన అవమానపరచబడిపోయింది, ఇద్దరు కుమారులు నరహంతకులు అయిపోయారు. యాకోబు ఏడ్చి బాధపడుతూ ఉన్నాడు. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోరండి. బాధపడుతున్న సమయంలో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. 20 సంవత్సరాలు దేవునితో ఉంటున్న ఆ ప్రార్థన జీవితం కానీ, భక్తి జీవితం కానీ లేకుండా తాను గుడార నివాసిని అనే సంగతి మర్చిపోయి ఈ లోకమే స్థిరమైనది అని లోక సంబంధమైన ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబానికి చోటిచ్చుట ద్వారా ప్రేమిన వర్లారా పిల్లల జీవితాల్లో నష్టాలు వచ్చాయి. అందుకే తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి శిక్ష ఎవరు అనుభవిస్తారు? పిల్లలు అనుభవిస్తూ ఉంటారు. యేసయ్య గారు చెప్పేవారు తరచుగా, అప్పుడు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో పిల్లలు అడుక్కు తింటూ ఉంటారు. మీ అమ్మ ఏదంటే మా అమ్మ ఎటో పోయింది, మీ నాన్న ఎక్కడున్నాడంటే మా నాన్న లేడు. పిల్లలు దరిద్రులుగా అడుక్కు తింటూ అక్కడక్కడ చల్లా చెదరైపోయి బ్రతుకుతూ ఉంటారు. తల్లిదండ్రుల జీవితాలు అయోమయంగా ఉంటాయి. పిల్లల జీవితాలు గందరగోళంగా మారిపోయి శాపం అనుభవిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. ప్రేమిన వర్లరా, యాకోబు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ప్రభువా, నేను చేసిన పొరపాటు వల్లే నేను గుడార నివాసిని అనే సంగతి మర్చిపోయి ఈ లోకం స్థిరమైనది అనుకొని నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతూ వచ్చాను, నన్ను క్షమించు ప్రభువా అని ఏడ్చి ప్రలాపించి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, ఎక్కడైతే నీవు మ్రొక్కుబడి చేసావో ఆ బేతేల్ అనే స్థలానికి మరలా నీవు నీ భార్య పిల్లలందరూ వచ్చి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. వాళ్ళందరూ వచ్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి చేసిన పొరపాట్లన్నీ కూడా క్షమించమని అడిగినప్పుడు ప్రేమిన వర్లారా, యాకోబు పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ మరలా వారికి, వారి సంతతికి దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. పశ్చాత్తాపంతో, అందుకే బేతేలు దేవుని మందిరానికి దేవుని ప్రజలైన వాళ్ళు వచ్చుచు పోవచ్చు ఉండే అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. యాకోబు దేవుని యొక్క మందిర సహవాసంలో, ప్రార్థన అనుభవంలో ఉన్నవాడే, కానీ మధ్యలో లోక సంబంధమైన వాటికి చోటిచ్చుట ద్వారా పిల్లల జీవితాల్లో నష్టాలు వచ్చాయి.
ఆ సంగతి ఎరిగి పశ్చాత్తాపంతో మరలా బేతేలు అనే స్థలానికి వచ్చి అక్కడ బలిపీఠం కట్టి తాను తన భార్య పిల్లలందరూ కూడా అన్ని దేవతలను పారవేసి వాళ్ళు శుద్ధీకరించుకున్నప్పుడు యాకోబుకున్న 12 మంది కుమారులు వాళ్ళు 12 గోత్రకర్తలుగా వాళ్ళ సంతతి 1000 రెట్లు విస్తరించేటట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా. బేతేలు అనే స్థలానికి దేవుని ప్రజలు వచ్చుచూ పోవచ్చు ఉండే అనుభవం చాలా ముఖ్యమైనది. దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని ప్రజలైన మీరు మీ సంతతి వాళ్ళు పొందాలి అంటే అందుకే వాక్యం చెప్తుంది, 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజు నా సన్నిధికి మీరు రండి. ఇది ఒక కట్టడ, ఒక నిబంధనగా, ఒక కట్టడగా దేవుడు తన ప్రజలకు అనుగ్రహించారు. కనుక ప్రియమైన వారలారా, దేవుని చేత మీరు కూడా ఆశీర్వాదాన్ని మీ తదనంతరం మీ పిల్లలు కూడా ఆశీర్వాదాలు చూడాలి అంటే మాటి మాటికి ఈ మాటను బట్టి చెప్తున్నాను, బేతేలు దేవుని మందిరానికి దేవునితో ఉంటున్న సహవాసాన్ని మీరు అంతము వరకు కలిగి ఉందరుగాక. ప్రార్థన మందిరానికి రావడం, ప్రార్థనలో ఉండడం, దైవభక్తిలో నడిపించబడడం, వీటి ద్వారా లోక సంబంధమైన మాలిన్యం అంటకుండా మీరు మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండినట్లు నా దేవుడు సహాయం చేయునుగాక. యాకోబు పొందిన ఆశీర్వాదం ఆయన కుమారుడైన యోసేపు తల మీదకి వచ్చాయి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 49వ అధ్యాయము 22వ వాక్యాన్ని మీరు చూడండి. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. 28వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. తండ్రి వారిని దీవించుచు ఎవరి దీవెన చొప్పున వారిని దీవించను అనే మాటలు ఉన్నాయి. ప్రియమైన వారలారా, అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు ఆయన కుమారుడైన ఇస్సాకు తల మీదకి వచ్చింది. ఇస్సాకు పొందిన ఆశీర్వాదాలు ఆయన కుమారుడైన యాకోబు తల మీదకి వచ్చాయి. యాకోబు పొందిన ఆశీర్వాదాలు ఇప్పుడు ఎవరి తల మీదకి వచ్చాయి? యోసేపు తల మీదకి వచ్చాయి. ఒక్కసారి ఆలోచించండి. మీరు పొందిన ఆశీర్వాదాలు మీ పిల్లల మీదకి వచ్చునుగాక. మీ పిల్లలు పొందిన ఆశీర్వాదాలు వారి పిల్లల మీదకి వచ్చునుగాక. జనరేషన్ టు జనరేషన్ తరతరాల ఆశీర్వాదాలు దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తాడు. యాకోబు పొందిన ఆశీర్వాదాలు ఇప్పుడు ఎవరి తల మీదకి వచ్చాయి? యోసేపు తల మీదకి వచ్చాయి. యాకోబుకు 12 మంది కుమారులు, ఒకే ఒక కుమార్తె దీనా. ఈ 12 మంది కుమారులు అందరూ ఆశీర్వదించబడ్డారా అంటే అందరూ ఆశీర్వదించబడలేదు. ఆ అధ్యాయంలో 49వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. 12 మంది కుమారులు, వాళ్ళు 12 రకములైనటువంటి స్వభావాలు కలిగిన వాళ్ళు. షిమ్యోను, లేవి నరహంతకులు, యూదా కొదమసింహము, కట్లపాము లాంటాడు అన్నట్లుగా వాళ్ళ యొక్క స్వభావాల గురించి. అందుకే ఎవరి దీవెన చొప్పున వారిని దీవించుచు వచ్చాడు తండ్రి. అందరూ దీవించబడతారా? పిల్లలు 2-3 ఉంటారు ఇంట్లో. అందరూ మంచి బుద్ధులే కలిగి ఉంటారా అంటే ఒకడు మంచివాడుగా ఉంటాడు, ఇంకొకడు చెడ్డవాడుగా ఉంటాడు. కొన్ని కుటుంబాల్లో, అందరూ కాదు. స్వభావాలు కూడా ఒకే విధంగా ఉంటాయంటే ఉండవు. ఇప్పుడు యాకోబుకు 12 మంది కుమారులు అయితే వాళ్ళందరూ కూడా ఒకే స్వభావాలు కలిగిన వాళ్ళు అంటే కానే కాదు. ఒకడు కట్లపాము లాంటాడు, ఒకడు కొదమసింహము అని వ్రాయబడి ఉంది. అక్కడ వివరించడానికి సమయం లేదు. ఈ షిమ్యోను, లేవి నరహంతకులుగా ఉండి వాళ్ళ స్వభావాలు కోపంతో నిండి ఉన్నారు. కానీ యోసేపు దగ్గరకు వచ్చేసరికి యోసేపు ఫలించడి కొమ్మ. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, దేవాది దేవుడు ఆ 12 మంది యొక్క స్వభావాలను చూచి తండ్రి కూడా యాకోబు వాళ్ళ యొక్క స్వభావాలను బట్టి వాళ్ళని ఆశీర్వదిస్తూ యాకోబుకు వచ్చేసరికి యోసేపు దగ్గరకు వచ్చేసరికి ఫలించడి కొమ్మ అంటాడు. ఎందుకు అలాంటి ఆశీర్వాదాలు తండ్రి అయిన యాకోబు యోసేపుకు అనుగ్రహించారు అంటే ఆదికాండం 50వ అధ్యాయం 20వ వాక్యములో మీరు గమనించినట్లయితే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించదురు కానీ నేటి దినమున జరుగుతున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ప్రేమిన వర్లారు, యోసేపు గురించి మీరు బాగుగా చదివి ఉంటారు. క్లుప్తంగా ఒక మాట చెప్పి ముగిస్తాను. యోసేపు చిన్న వయసులో నుండియే తన అన్నల చేత ద్వేషింపబడ్డవాడు, కీడును అనుభవిస్తూ ఉన్నవాడు. కానీ చిన్న వయసులో నుండియే దేవుడు యాకోబుకి చూపిస్తూ ఉండేవాడు కలల ద్వారా, దర్శనాల ద్వారా. ఇదిగో ఆకాశంలో 12 నక్షత్రాలు కనబడుతున్నాయి. ఒక నక్షత్రం ఎదుట మిగతా 11 నక్షత్రాలు సాగిలపడ్డట్టు, పొలంలో కూడా ఒక పన లేచి నిలిచితే ఆ మిగతా పనులన్నీ కూడా
సాష్టాంగ నమస్కారపడ్డట్టు ద పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తాలు యోసేపు జీవితంలో ఫ్యూచర్లో ఏవేవి దేవుడు చేయబోతున్నాడో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు 3 విధాలుగా మాట్లాడతాడు. ఒకటి కళల ద్వారా మాట్లాడతాడు, రెండవది దర్శనాల ద్వారా మాట్లాడతాడు, మూడవది వాక్యము ద్వారా మాట్లాడతాడండి. కళల ద్వారా మాట్లాడతాడు, అవి వాక్యానుసారంగా ఉంటేనే యాక్సెప్ట్ చేయాలి. ఏవేవో కనబడ్డాయి, అవి వచ్చి పాస్టర్ గారు ఇది ఏంటండి అని అడుగుతారు. వచ్చి పళ్ళెం నిండా గుడ్లు కనబడ్డాయండి, దీనికి అర్థం ఏంటండి అని ఒక ఆమె అడిగింది. అమ్మా నువ్వు గుడ్లు బాగా తింటావు కదా, అందుకే గుడ్లే కనబడ్డాయి. ఇంకొక నిమ్మకాయలు కనబడ్డాయి అన్నా అనేది రోజు జ్యూస్ చేసుకుని తాగిద్ది ఆమె, నిమ్మకాయలే కనబడతాయి. అధికమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టును అని ప్రసంగిలో రాయబడి ఉంది. ఏదైతే రోజంతా ఎవరితో మాట్లాడుతావో, డిస్కస్ చేస్తావో అవన్నీ కూడా కలలో మాట్లాడుతున్నప్పుడు, పడుకున్నప్పుడు అవే కలలోనికి వస్తాయి. అందుకే పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకొని పడుకోండి, మంచి కలలు దర్శనాలు వచ్చేటట్లుగా అని అంటూ ఉంటారు. ప్రార్థన చేసుకొని పడుకోకుండా ఉన్నారనుకోండి, పీడకలలే వస్తాయి, మధ్యరాత్రుల్లో లేచి కేకలు వేస్తారు. కళల ద్వారా మాట్లాడతాడు. రెండవది దర్శనాల ద్వారా మాట్లాడతాడు, బై ప్రేయర్, ప్రార్థనలో ఉన్నప్పుడు. మూడవది వాక్యాలు మీరు వింటూ ఉన్నప్పుడు, వాక్యాలు మీ హృదయాలలో భద్రపరచబడును గాక. చిన్న వయసు నుండి దేవుడు యోసేపుకు చూపించినటువంటి ఆ కళలన్నీ కూడా తన అన్నలకు చెప్తూ ఉంటే వాళ్ళు అంటారు, ఒరే నీవు చిన్నవాడివురా, అంటే మేము నీ ఎదుట సాగిల పడాలా, నోర్మై అని చెప్పి తిడుతూ ఉండేవాళ్ళు, బాధ పెడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ అన్నలు చేసే చెడు కార్యాలన్నీ కూడా వెళ్ళి యోసేపుకు తెలియజేసేవాడు. నాన్న ఇదిగో అన్న ఇట్లా చేస్తూ ఉన్నాడు, ఆ అన్న ఇట్లా చేస్తున్నాడని చెడు కార్యాలన్నీ వాళ్ళ నాన్నకు తెలియచేస్తూ ఉంటే స్వంత తమ్ముని మీద ఇప్పుడు ఏం చేశారంటే ఈ యోసేపుకు విరోధంగా పగబెట్టుకున్నారు. నాన్న వాణ్ణి ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి వాడిని బ్రతకనీయకూడదు, చంపేయాలి అని చెప్పి ఒక లోతైన బావిలో పడేశారు, నీళ్లు లేని లోతైన గొయ్యిలో. అనలారా నేను మీకు ఏ కీడు చేశాను, నన్ను ఎందుకు మీరు ఇలా పడవేశారు, నన్ను కాపాడండి అని అంటే వాళ్ళు కాపాడట్లేదు. వాళ్ళలో బెన్యామీను ఉన్నాడు, ఒరే మన తమ్ముడే కదా, ఎందుకు అనవసరంగా వీడిని చంపడం, అదిగో ఇష్మాయిలు వెళ్ళిపోతున్నారు, బిజినెస్ మ్యాన్. ఆ రోజుల్లోనే వాళ్ళు బిజినెస్ మ్యాన్ కాబట్టి వాళ్ళకి అమ్మేస్తే డబ్బులన్నా వస్తాయంటే డబ్బులు తీసుకున్నారు. ఐగుప్తు దేశంలో బానిసగా తీసుకొని పోబడ్డాడు. ఒక్కసారి ఆలోచించండి, యోసేపు తన అన్నల చేత కీడును అనుభవిస్తూ, ఒంటరితనముతో, ఆకలి దప్పులతో శ్రమ అనుభవిస్తున్న సమయంలో వాక్యములు రాయబడి ఉన్నది, యోసేపునకు దేవుడు తోడుగా ఉండెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఎదురైన ప్రతి సమస్యలు, శోధన, పోరాటాలన్నింటిలో కూడా అత్యధికమైన విజయాన్ని పొందుతూ వచ్చాడు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఐగుప్తు దేశానికి బానిసగా కొనిపోబడిన యోసేపు శోధనకు గురై చెరసాలలో వేయబడ్డాడు. ఆ ప్రాంతంలో అక్కడ ఏలుబడి చేస్తున్న రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఫ్యూచర్లో జరిగే కార్యాలన్నీ కూడా రాజుకు తెలియచేస్తే రాజుకు అర్థం కావట్లేదు. ఒక వ్యక్తి చెప్పాడు, ఇదిగో చెరసాల్లో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన తీసుకొస్తే మీరు కళకి అర్థాన్ని చెప్తారన్నప్పుడు యోసేపుని తీసుకొచ్చి రాజు ఎదుట నిలవబెడితే, ప్రేమిన వాళ్ళరా, ఆ రాజు ఏ కలగన్నాడో ఆ కళ యొక్క భావం అంతటిని కూడా తేటగా తెలియచేసినప్పుడు ఆ రాజు మెచ్చుకొని ఐగుప్తు దేశానికి అధికారిగా దేవుడు ఆ రాజు ఎన్నిక చేశాడు. ఐగుప్తు దేశానికి అధికారిగా మారాడు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. వాళ్ళ అన్నలు అనుకున్నారు తమ్ముడైన యోసేపు చనిపోయాడు, ఎప్పుడో పతనమైపోయి ఉంటాడు అని ఆలోచించారు. కానీ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యోసేపు సమృద్ధిని అనుభవిస్తున్నాడు. కనాను దేశంలో కరువు వచ్చింది. ధాన్యం కొరకు వాళ్ళ అన్నలే బయలుదేరి వెళ్తూ ఉన్నారు ఐగుప్తు దేశానికి. వాళ్ళు వెళ్ళి, అయ్యా మా దేశంలో కరువు వచ్చింది, దయచేసి మాకు ధాన్యాన్ని ఇవ్వండి అని యోసేపు ఎదుటే సాగిల పడుతూ నమస్కరిస్తూ ఉంటే యోసేపు వాళ్ళని చూసి ఏమనుకొని ఉండవచ్చు, రే మీరే కదా చిన్నప్పుడు మీరు నన్ను బాధ పెట్టారే, నీళ్ళు లేని గోతలో పడవేశారే అని చెప్పి పగతో ఉన్నాడా? లేదు. వాళ్ళను చూచి లోపలికి వెళ్ళి ఏడ్చాడు. మీరే కదా అని చెప్పి వాళ్ళని చెరసాల్లో వేయించాడా? లేదు.
బైబిల్లో రాయబడి ఉన్నది, ఎవరైతే కీడు చేశారో అన్నలని, సహోదరులారా మీరు ఆనాడు నాకు చేసిన కీడు ఈరోజు నాకు మేలుగా మారెను. హల్లెలూయా. ఆనాడు మీరు చేసిన కీడు నాకు ఈ రోజున మేలుగా మారింది. ఆనాడు మీరు నన్ను ఇష్మాయేలులకు అమ్మివేశారు, నేను శోధనకు గురి అయ్యాను. అక్కడ ఆ ప్రాంతంలో రాజుగారి కల వచ్చింది. ఈ స్థితిలోనికి రావాలి అంటే ఆనాడు మీరు చేసిన కీడు నాకు మేలుగా మారెను. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యములో ఆయనను ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నవి, సమస్తమును సమకూడి జరుగుతున్నవి యోసేపును ఆశీర్వదించినట్లుగా నా దేవుడు మిమ్మల్ని మీ సంతతిని కూడా ఆశీర్వదించుదురుగాక. కానీ ఒకటి ప్రేమిన వర్ల, కీడు మీ జీవితాల్లో శ్రమ సమస్య ఎదురవుతుందనుకోండి, ఏది జరిగినా మేలుకే అనే ఆ ఒప్పుకోలు మీ నోట ఉండాలి. అప్పుడే ఆశీర్వాదాలు మీరు మీ సంతతి వాళ్ళు అనుభవిస్తారు. యేసయ్యను ప్రేమించే వారికి ఆయన సమస్తమును సమకూడి జరిగిస్తారు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. 10 సంవత్సరాల క్రితం శ్రీలంక ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన. అక్కడ ఆ శ్రీలంక ద్వీపంలో సముద్రానికి ఆనుకొని కొంత దూరాన ఒక పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో యేసుక్రీస్తును నమ్మిన ఒకే ఒక కుటుంబం ఉండేది. అక్కడికి ఒక పాస్టర్ గారు వచ్చి ప్రార్థన పెట్టి వెళ్ళిపోతూ ఉండేవాడు. మిగతా వాళ్ళందరూ కూడా క్రీస్తుని ఎరగని ప్రజలు కాబట్టి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. యేసు ప్రభు అంట, ప్రార్థన అంట, పాటలు పాడుతున్నారు, శబ్దాలు చేస్తున్నారు అని చెప్పి మీరు ఇలా చేయకూడదని కొద్ది రోజులు బాధ పెడుతూ వచ్చారు. వాళ్ళు వినకపోగా ఆ ఊరి వాళ్ళందరూ కూడా, పెద్ద మనుషులందరూ చేరి ఆ యేసు ప్రభు నమ్మినటువంటి ఆ కుటుంబాన్ని వెలివేశారు ఊరు నుండి. ఊరు వెలుపలికి మీరు వెళ్ళిపోండి అని. అప్పుడు ఆ కుటుంబంలో ఉంటున్న యజమానుడు తన భార్య 2 పిల్లలు ఏడ్చుకొని ప్రార్థన చేసుకున్నారు. ప్రభువా, ఇదిగో ఈ ప్రాంతంలో మేము క్షేమంగా మీ నామాన్ని స్తుతించడానికి మాకు యోగ్యత లేదా? మీ నామాన్ని ఆరాధించడం, ప్రార్థించడం తప్ప ఏంటి ప్రజలు ఇలా చేస్తున్నారే అని వాళ్ళు కన్నీళ్ళు విడిచి బాధపడి ఏడ్చుకుంటూ, వారు వెలివేశారు కనుక సామాన్లన్నీ బయట ఇసురు కొడితే అవన్నీ తీసుకొని వెళ్ళి కొంత దూరాన కొండ ఉంటే ఆ కొండ మీద చిన్న గుడిసె వేసుకొని ఆ గుడిసెలో కూడా వాళ్ళు ప్రార్థన చేయ మొదలు పెట్టారండి. ఈ మాటను బట్టి ఆయనను ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కొరకే జరుగుతాయి. ప్రభు, మేలు కొరకే నీవు ఈ కార్యాన్ని చేస్తున్నావు, మేలుకే వారు మమ్మల్ని వెలివేశారని చెప్పి ఒకవైపు బాధ ఉన్నా మరొక వైపు వాక్యాన్ని పట్టి ప్రార్థన చేస్తూ వచ్చారండి. జరిగిన ఒక కార్యం ఏంటో తెలుసునా? రోజులు గడిచిపోతున్నాయి. ఆ కొండ మీద ఉండి వాళ్ళు ప్రార్థనను విడిచిపెట్టలేదు. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, దేవుడు లేదు అని విసర్జించలేదు. కానీ వాళ్ళు ప్రభుని హత్తుకొని ప్రార్థన చేస్తూ వచ్చారు. రాగానే ఆ సముద్రం ప్రక్కన కదా ఊరు, సునామీ వచ్చి మొత్తం ఆ ప్రాంతంలో ఆ ఊరే నాశనం అయిపోయింది. కానీ వీళ్ళు మాత్రం కొండపైన సురక్షితంగా ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. సురక్షితంగా వాళ్ళు కొండ మీద ఉన్నారు. వాళ్ళు సాక్షాత్తు చెప్పిన సాక్ష్యం, ఆ కుటుంబంలో ఉంటున్న యజమానుడు సాక్ష్యం చెప్పారండి. శ్రమ కలిగింది అని ప్రభువుని విడిచిపెట్టారా? లేదు. ఆ ఊరి వాళ్ళు వెలివేసినా కూడా కొండ మీద వీళ్ళందరూ సురక్షితంగా, భార్య భర్త పిల్లలు ఉన్నారా? ఆ ప్రాంతంలో సముద్రం ఆనుకొని నా గ్రామం అంతా సునామీతో నాశనం అయిపోయారు. ప్రేమిన వర్లారు, అందుకే యేసయ్యను మీరు ప్రేమిస్తూ ఉన్నారు, మీ పిల్లలు కూడా ప్రేమిస్తూ ఉండగా ఏదైనా కీడు శ్రమ వచ్చిందనుకోండి, ఏది జరిగినా మేలుకే అనే ఆ ఒప్పుకోలు మీ నోట ఉందనుకోండి, ఖచ్చితంగా నా దేవుడు మీ తలల మీద ఆశీర్వాదాలు ఉండునట్లు సహాయం చేయనుగాక. మిమ్మల్ని బట్టి మీకు ఇచ్చిన పిల్లల్ని ఆశీర్వదించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకోనండి. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ప్రభువా, నేను పొందిన ఆశీర్వాదాలు నా పిల్లల తలల మీదకి రావాలి యేసయ్య. ఒకసారి విన్న వాక్యాన్ని మీరు ఆలోచించి చిన్న ప్రార్థన చేసుకోనండి. అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు ఆయన కుమారుడైన ఇస్సాకు తల మీదకి వచ్చాయి. ఇస్సాకు పొందిన ఆశీర్వాదాలు ఆయన కుమారుడైన యాకోబు తల మీదకి వచ్చాయి.
యాకోబు పొందిన ఆశీర్వాదాలు ఆయన కుమారుడైన యోసేపు తల మీదకి వచ్చాయి. ఒక్కసారి యేసుక్రీస్తును నీవు సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలో దేవుని బిడ్డగా నీవు కొనసాగుతూ వచ్చినట్లయితే నిన్ను బట్టి నీ పిల్లల్ని నా దేవుడు ఆశీర్వదించును గాక. విశ్వాసంతో ప్రార్థన చేసు. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము విశ్వాసంతో బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. అబ్రహాము సంతానం కొరకై విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మీరు కూడా ఏ సమస్యతో ఉన్నా కూడా చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, అబ్రహాముని అన్ని విషయాలు ఆశీర్వదించినట్లు మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించండి. సంతానం లేనప్పుడు సంతాన భాగ్యాన్ని ఇచ్చి ఆశీర్వదించండి. ఇస్సాకు పుట్టాడు. అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు ఇస్సాకు అనుభవిస్తూ వచ్చారు. గెరారు దేశంలో ఉండగా విత్తనము వేశాడు. ఒక్కొక్క విత్తనము కూడా నూరంతల ఫలమినిచ్చి నిన్న వాక్యాన్ని ఒక్కసారి ఆలోచించండి. చేయుచున్న ప్రతి పనిని ఆశీర్వదించండి. నన్ను బట్టి నా సంతతిని ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు అని చెప్పిన మాట పట్ల మీరు నెరవేర్చమని అడగండి. ఇస్సాకు రిబ్కాని ఆశీర్వదించినట్లుగా 100% దీవెన దయచేయమని అడగండి. పొలం పట్టులో దీవెన పొందాడు ఇస్సాకు. ఫిలిష్తీయులు కీడు చేసినా కూడా శత్రువుల ముందు విందును సిద్ధపరిచే దేవుడు మన దేవుడు. శత్రువులే వచ్చి ఒప్పుకున్నారు, నీవు నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివి అని. నీవు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు నీకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. విశ్వాసంతో అడగండి, ప్రభువా.